రాష్ట్రంలో మామిడి, జీడి మామిడి అధిక ఉత్పత్తిలో విజయనగరం ఎప్పుడు ప్రథమ స్థానంలో ఉంటున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం చూసుకుంటే వేల హెక్టార్లో ఈరోజు ఈ పంట పండిస్తున్నప్పటికీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా కూడా పూర్తిగా రైతులను పట్టించుకోవటం లేదంటూ కూడా ఆందోళన చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే వాతావరణ మార్పుల కారణంగా ఈరోజు పూత దశలోనే పూర్తిగా పంట పాడైపోయినా సరే ఎటువంటి బీమాలు లేక ఎటువంటి కూడా ప్రభుత్వాలు ముందుకు చర్యలు తీసుకోక ఈరోజు రైతులు అనేవాడు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారంటూ కూడా ఈరోజు కలెక్టరేట్ వద్ద ఆ రైతులు వచ్చి నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఆ రైతులు కూడా ఉన్న రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి ఈరోజు చూస్తూ ఉంటే 2024-25 సంబంధించిన బీమా ఎటువంటిది కూడా మీకు ఇంతవరకు కూడా రాలేదు, అలానే ఈ సంవత్సరం కూడా మీకు బీమా కూడా వర్తించలేదంటూ కూడా ఆందోళన చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది ఏంటి ఇక్కడ? ఎక్కువగా మన జిల్లా మన రాష్ట్రంలో కూడా ఎక్కువ జీడి మామిడి ఎక్కువ ఉంది. కానీ ఎటువంటి కూడా ఇన్సూరెన్స్ అయ్యి కూడా గవర్నమెంట్ నుంచి కూడా ఎటువంటిది కూడా ఇవాళ రైతులకి వర్తింపు చేయలేదు. కావున ప్రభుత్వం మాకు ఇన్సూరెన్స్ కల్పించవలసిందిగా కోరుతున్నాం రైతులందరం కలిపి. మీరు చెప్పండి పెద్ద, ఎలా చూడాలి ఏంటి ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరిని ఏ విధంగా చూడాలి? ప్రస్తుతానికి రైతులకి ఉన్నటువంటి చూస్తే జీడి పంట కానీ అలాగే మామిడి కానీ ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గ్రౌండ్ లెవెల్? రైతులు ప్రభుత్వం మీద ఎంత ఆశపడి ఈ ధాన్యానికైతే ఎలాగైతే మద్దతు ధర ఉందో ఈ జీడి మామిడికి కూడా మద్దతు ధర ఇవ్వాలనేసి ఎప్పటి నుంచో ఆశతో ఉన్నారు. కానీ అది లేదు. వాళ్ళు ఇవ్వాల్సినటువంటి ఈ బీమా సౌకర్యాలు కూడా చెప్పడమే తప్పించి ఆచరణలో మాత్రం ఎక్కడ చేయట్లేదు. ఈ పంట చూసి ఆశపడమే తప్పించి రైతు ఎక్కడ కూడా జీడి మామిడి రైతులు ఇది ఎందుకు మేము పెట్టాము, ఎందుకు వేసాం అనేసి నిరుత్సాహంతో ఈరోజు కూడా ఉన్నారు. ఈ ధాన్యానికి పెట్టినటువంటి ఈ మద్దతు ధరలాగా వీటికి కూడా పెట్టాలనేసి రైతులు కోరుతున్నారు. మీరు చెప్పండి, విదేశాల నుంచి ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి? ఇప్పుడు ప్రస్తుతం చూస్తే ఆ జీడి కూడా విదేశాల నుంచి వస్తుందని చెప్తూ ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది ఏంటి? అసలు విదేశాల నుంచి ఎందుకు దిగుబడి చేసి ఇక్కడ చూస్తే భారీగా ఎత్తున పంటలు పండుతుంది, జీడి పండుతుంది, అలాగే జీడి మామిడి పండుతుంది, అలాగే మామిడి పండుతుంది. ఎందుకు విదేశాల నుంచి దిగుమతి చేస్తున్నారు? ఇక్కడ జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి? మన రైతులకు ఏముందంటే మనం పంట అమ్ముకోవాలంటే మనం ట్యాక్స్ కట్టాలి. విదేశాల నుంచి ఏందో పన్నులు లేకుండా తిరగేసేందుకు అక్కడ పంటలన్నీ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకోవడానికి ఏమంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఉన్న రైతు పంట అమ్ముకోవడానికి ఏముందంటే పంట పండదు, మందులు కొట్టినా సరే అంత ఆ మందు దేనికి పనిచేస్తుందో తెలియదు, సైంటిస్టులు ఉండరు, ఉన్నా సరే అంతే తూతూ మంత్రంగా పనిచేస్తారు, కార్పొరేట్లకు అనుకూలంగా పనిచేస్తారు తప్ప రైతులకు అనుకూలంగా ఏ సైంటిస్టు పనిచేయడు. రైతులకు పంట రాదు, పంట వస్తే కూడా గిట్టుబాటు ధర ఉండదు. గిట్టుబాటు ధర పేరుకే ఏమంటే ఎక్కడో ప్రకటనలో ఉంటాయి తప్ప ఏమంతా ఆచరణలోకి రావడం లేదు. ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వాలు ఏమందంటే రైతుల పక్షాన ఏమందంటే ఇన్సూరెన్సులు గతంలో ఇచ్చిన ఇన్సూరెన్సులు ఏమందంటే తిరిగి కంపెనీలు వచ్చినప్పుడు కూడా ఇవ్వలేదు. ఇన్సూరెన్స్ రైతు పేరు చెప్తే ఏమందంటే ఇన్సూరెన్స్ కంపెనీ ముందుకు రావడం లేదు. ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా ఇన్సూరెన్స్ కంపెనీకి ఇవ్వడం లేదు. కనుక ఏమంటే ఇన్సూరెన్స్ కంపెనీలు రైతు కడదామన్నా కూడా ఏమంటే ఇన్సూరెన్స్ కట్టించుకోలేని పరిస్థితి. ప్రభుత్వాలు ఇప్పటికైనా సరే ఏమందంటే తన వాటాను కడుతూ రైతు చేత కట్టించి ఇన్సూరెన్స్ కంపెనీలు నేరుగా రైతుకి అప్పచెప్తే మంచిదని ఆశిస్తున్నాం. ఇంకా చూస్తూ ఉంటే రైతులు కూడా ఉన్నారు. మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఏంటి చూస్తూ ఉంటే ఈరోజు ఏ విధంగా రైతులు నష్టపోతున్నాడు? ముఖ్యంగా జీడి మామిడి ఈ మామిడి పంట సంబంధించిన రైతు ఏ విధంగా నష్టపోతున్నాడు ఏంటి? సార్, మామిడి తోటకి సుమారుగా 5 సంవత్సరాల నుంచి పూర్తిగా పంట పోయి ఉన్నది సార్. ఏ రైతు కూడా 10 రూపాయలు తినే పాపాన్ని పోలేదు. అయితే పెసలు, మినుగులు, ఇది మామిడికి కూడా జీడికి గత ప్రభుత్వం అంటే 2024-25 సంవత్సరంలో ప్రధానమంత్రి ఫసల్ యోజన అని చెప్పి ప్రధానమంత్రి ఫోటో పెట్టి దాన్ని ప్రతి రైతుకి కూడా అగ్రికల్చర్ ఆఫీసర్లు చూపించి మీరు ఇన్సూరెన్స్ కట్టుకోండి, మీకు ఇన్సూరెన్స్ వస్తుంది, లాస్ అయితే వస్తుందని చెప్పారు. కానీ ఇన్సూరెన్స్ కట్టడం జరిగింది ప్రతి రైతు కూడా. చాలామంది రైతులు కట్టారు. పెసలు, మినుగులు, జీడి, మామిడి కట్టారు. వాతావరణ అథారిటీ మీద మామిడికి వస్తుందని చెప్పారు. మూడు అసెస్మెంట్లు కూడా కరెక్ట్గా మా గంట్యాడ మండలంలో పూర్తిగా అసెస్మెంట్లు కరెక్ట్ అయ్యాయి. కానీ ఇంతవరకు కూడా రైతుకి రూపాయి చేరలేదు సార్. మినుగులు, పెసల మీద కూడా రూపాయి రాలేదు రైతుకి. కట్టడమే తప్ప ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాడు కట్టించుకోవడం ఆడి ఇక్కడ ఎవడు ఉండడు. మేము కట్టాడు రైతులకి ఎలా జరుగుతుందంటే జవాబుదారితనం లేదు ఇక్కడ రైతుకి. ఎవరైనా ఏ ఆఫీసర్కైనా వెళ్ళి చెప్తే మీకు ఇన్సూరెన్స్ వస్తుందిలే అంటున్నారు, కానీ ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడడం లేదు ఎవరును. ఇది చాలా అన్యాయం సార్. రైతులు చాలా నష్టపోయారు.
5 సంవత్సరాల నుంచి ఏ రైతు కూడా ₹1 కూడా తినలేదు సార్ మ్యాంగో మీద. రైతుకు పెట్టుబడే మా మందులు కొడుతున్నాం, ఏ మందు దేనికి పనిచేస్తుందో తెలియట్లేదు. వాళ్ళు ఇస్తున్నారు, మేము కొట్టేస్తున్నాం. ఇది సార్ రైతుల తరగ సమస్య. ప్రభుత్వం ఆదుకొని రైతులకి 2024-25 సంవత్సరం పెసలు మినుగులు జీడి మామిడి కూడా ఇన్సూరెన్స్ వచ్చేటట్టు ప్రజాప్రతినిధులు కూడా పాటుపడాలని కోరుతూ నేను రైతు. అంటే ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఉద్యానవన శాఖ సంబంధించిన అధికారులు కానీ అదేవిధంగా ఒకవైపు వ్యవసాయ సంబంధించిన అధికారులు కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారు వాళ్ళు అడుగుతూ ఉంటే? ఇన్సూరెన్స్ కట్టమంటున్నారు కానీ ఇన్సూరెన్స్ వచ్చిందా రాలేదా, రైతుకు నష్టం జరిగిందా లేదా చూసి మేము పంపిస్తాం తప్ప మాకు ఇన్సూరెన్స్ కంపెనీతో సంబంధం లేదంటున్నారు. అది దీని మీద ఖచ్చితంగా మీరు ఇది చేయాలి సార్. ఇక్కడ వ్యవసాయ శాఖ ఉద్యాన శాఖ పూర్తిగా పట్టి ఎవరు దాని మీద క్లారిటీ ఇవ్వట్లేదు సార్. అది అంటే మీకు ఇప్పుడు ఏ విధంగా న్యాయం కావాలి? ముఖ్యంగా చూస్తే ఇదంతా కూడా తీవ్ర ఆవేదన ఆందోళన చేస్తున్నారు. మీకు ఎటువంటి న్యాయం కావాలి ఏంటి? మేము ఇన్సూరెన్స్ కట్టడానికండి టైం 5 రోజులు ఇచ్చారంటే రాత్రి 12-1 గంట అప్పుడు సర్వర్ పనిచేయలేదు. అక్కడ కాపలా కాసే కూర్చొని నేను ఇన్సూరెన్స్ కట్టించుకుని దాని ఫలితం లేదండి. ఉద్యానవన శాఖ వాళ్ళు ఏంటంటే తెగుళ్ళు వచ్చిన 5 సంవత్సరాలు బట్టి మాకు అసలు మామిడే కలిసి రాలేదండి. కనీసం ఉద్యానవన శాఖ కానీ ఎవరు వచ్చి కొన్ని సలహాలు ఇచ్చినా పోనీ కలిసి వచ్చిన ఇన్సూరెన్స్తో సంబంధం లేదండి. అది సార్ అయ్యా 2024-25 సంవత్సరం వచ్చి ఈ పెసలు మినుములకి అలాగే మ్యాంగోకి సంబంధించి ఇన్సూరెన్స్గా అయితే కట్టడం జరిగింది. వాళ్ళు ఏం చెప్పారంటే ఇన్సూరెన్స్ కట్టేటప్పుడు రైతులు ఎక్కువ మొత్తంలో కడతారని చెప్పేసి వాళ్ళ ఆలోచన ప్రకారంగా మామిడి అయినట్లయితే మీకు పూర్తికి పోతే 40,000, పెసల మిన్నులు పోయేది 20,000 ఇస్తాం అని చెప్పేసి ఆశ పెట్టి ఇన్సూరెన్స్లు పంపించి 350 రూపాయలేమో పెసల మినువులు కట్టించుకుంటే దాన్ని టైం అయిపోతుందని చెప్పేసి రైతులు ఇవాళ 500-600 వరకు కూడా ఒక ఎకరాకి ఖర్చు పెట్టి చేయడం జరిగింది. ఇవాళ ఈ పంటలకి పూర్తి స్థాయిలో నష్టం ఉన్నప్పటికీ కూడా రైతులందరూ కూడా దాని పెట్టుబడికి రాలేని పరిస్థితి ఉన్నప్పటికీ కూడా దాన్ని ఈ రోజుకు ఇంతవరకు కూడా ఆ ఇన్సూరెన్స్ ఏమైందంటే కూడా ఎవరికి తెలియదు. అలాగనే మేము మన అగ్రికల్చర్ వాళ్ళని కలెక్టర్స్కి వెళ్ళి మేము అడిగితే ఇన్సూరెన్స్ ఎంత % వచ్చింది ఏమంటే కనీసం సమాధానం లేదు. ఇవాళ ఎందుకు ఏ కారణం చేయలేదు. ఇప్పుడు రైతులందరికీ అనుమానం వచ్చింది ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ ఇన్సూరెన్స్ కంపెనీలతో కొమ్మక్కై ఇవాళ దెబ్బ కొట్టాలని రైతులు నష్టపరచాలని చెప్పేసి ఇవాళ నష్టపెట్టడానికే ఇప్పుడు ముందుకొచ్చున్నారు వీళ్ళందరూ కూడా రైతుని దెబ్బ కొట్టడానికే. అయితే ఇవాళేమో ఒప్పందాలు చేసుకున్నారు, అమెరికా దగ్గర వాళ్ళ దగ్గర ఒప్పందాలు చేసుకున్నారు, వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నారు. మన సరుకు వెళ్ళినట్లయితే మనం అక్కడ పన్నులు కట్టాలి, వాళ్ళ సరుకు మనం దిగుమతి చేసుకుంటే ఎటువంటి సుంకాలు లేకుండా చేయాలి. ఆవేళ ఇప్పుడు అమెరికాలో అయితే వాళ్ళు 50% వాళ్ళు సబ్సిడీ ఇస్తున్నారు. ఇవాళ మన కేంద్ర ప్రభుత్వం అయితే 3% మాత్రమే ఇస్తుంది. మరి ఆ రైతుల దగ్గర మన రైతు ఎక్కడ తట్టుకోగలరు చెప్పండి. ఇవాళ రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ దేశంలో కానీ అపరాల కొరత విపరీతంగా ఉంది. అలాంటప్పుడు ఎందుకు దిగుమతి చేసుకుంటున్నారు అంటే రైతులు దెబ్బ కొట్టాలనే కదా. దేన్ని ఏటువంటి మీరేమో బయటకేమో రైతు వెనుక రైతు మన రైతు బాంధవులమే అని చెప్పేసి చెప్పుకొని ఇవాళేమో రైతులకి అగ్గి పెడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. తక్షణం ఇప్పుడు ఇన్సూరెన్స్ అన్నది ఇమ్మీడియట్గా ఇవాళ రైతుకు రాకపోయినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో రైతుకి రాకపోయినట్లయితే మరింత ఉద్యమాలు రైతు రోడ్డు ఎక్కవలసిన పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు ఏమైనా మీరు పోలీసులు లేకుండా మీరు గ్రామాలకు వెళ్ళండి, రైతులు ఏం చెప్తారో మీకు సమాధానం. ఇవాళ పోలీసులు తీసుకెళ్ళి మీరేమో మీకు అండగా ఉంచుకొని రైతులు దెబ్బకొట్టడం ప్రయత్నాలు చేస్తారు. ఇదంతా కూడా కుట్రపూరితంగా జరుగుతుంది. ఇదంతా కుట్రపూరితంగా ఇవాళ ఎగ్గొట్టాలని ఇన్సూరెన్స్ కంపెనీలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కేసి చేసిన పనిది. ఇది తక్షణమే కానీ ఇది విడుదల చేయకపోతే ఇన్సూరెన్స్ విడుదల చేయకపోయినట్లయితే ఇంకా ఉద్యమాలు ఇంకా తీవ్రతరం అవుతాయి. ఇంకా ఇవాళ విలేజ్లు మీరు ఫిల్టర్ పట్టుకుని అడిగే పరిస్థితి కూడా మీరు తెచ్చుకోవద్దు. ఇమీడియట్గా మీరు ఇన్సూరెన్స్ అనేది వచ్చే విధంగా మీరు చూడాలని చెప్పి మా మనవి. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా ఒకటే ఆవేదన ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఒకవైపు అపరాలకు సంబంధించి కావచ్చు, వ్యవసాయం సంబంధించి కావచ్చు, ముఖ్యంగా ఉద్యానవన శాఖకు సంబంధించిన పంటలు మామిడి, జీడి మామిడి సంబంధించినటువంటివి కావచ్చు, ఏవి కూడా ఇన్సూరెన్స్లు అయితే మాత్రం ఇంతవరకు కూడా ఏవి కూడా రావట్లేదు. గతంలో కూడా కట్టినప్పటికీ కూడా రైతులు ఎంతమంది నష్టపోయినప్పటికీ కూడా వాళ్ళకైతే ఎటువంటి విధంగా కూడా ఇన్సూరెన్స్ అయితే చెల్లించలేదు. ఒకవేళ ఇన్సూరెన్స్ కావాలని దీనికి సంబంధించినటువంటి డేటా కానీ అడిగితే అధికారులు కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదంటూ కూడా తీవ్ర ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన కేవలంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కయ్యే రైతులు మోసం చేస్తున్నాయంటూ కూడా తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇదే విధంగా ఇదే ధోరణి కనుక కొనసాగితే రానున్న రోజుల్లో ఉద్యమాలు తప్పవంటూ కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్ RTV విజయనగరం నుంచి.